కాబట్టి ప్రాక్టికల్గా చిన్నప్పటి నుంచే సొసైటీలో అన్ని పనులు చేసుకుంటూ ఇంటి రెస్పాన్సిబిలిటీ చూసుకుంటూ అందరి రిలేషన్లో ఒక అటాచ్మెంట్ని పెంచుకున్న వాళ్ళు మామూలుగా ఎప్పుడైనా కంఫర్ట్గా ఉంటారు. మనీ ఎర్నింగ్ అనేది కలిసి రావడం కలిసి రాకపోవడం అది లక్క, దాన్ని ఎవరేం చేయలేరు. దాన్ని బాగా సంపాదించి లాస్ కావచ్చు, ఏమీ లేనివాడు బాగా సంపాదించవచ్చు, దాంట్లో ఎవరేం లెక్కలు వేసుకోలేము. కానీ ఉన్న దాంట్లో సాటిస్ఫైగా ఉండి సంతోషంగా ఉండి అందరితో మంచిగా ఉండి ఉన్న దాంట్లో ఇంకొకరికి సాయం చేయగలిగే నేచర్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరు కూడా దగ్గరికి వస్తారు. అది చూసుకోమని చెప్పినాం. నచ్చలేదు, ఎవ్వరు అవసరం లేదు, నాకు డబ్బే అవసరం అంటే ఆయన ఇష్టం. లేదు అందరు అవసరం, పోతే పోయింది ఇంత డబ్బు అంటే ఓకే. లేదు నేను లైఫ్ రిలాక్స్గా ఉండాలా, మినిమం ఎర్నింగ్ చాలు అనుకుంటే ఆయన ఇష్టం. అది ఏదైనా ఆయన ఇష్టం. రమణారెడ్డి గారు, మీరిద్దరూ కలిసి అంటే చుట్టాల ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకు, వాటికి వీటికి రెగ్యులర్గా వెళ్తూనే ఉంటారు. అఫ్కోర్స్ ఇప్పుడు కొంచెం బిజీ అయ్యారు కాబట్టి తగ్గుండొచ్చు, బట్ అంతకుముందు అయితే వెళ్తున్నారు కాబట్టి వెళ్ళలేదా ఏంటి వాటికి కూడా? అసలు కలిసిపోతాయి కదా, కలిసి సినిమా చూడలేదు. నెక్స్ట్ అదే అడగపోయినా, క్వశ్చన్ అడగకుండానే మీకు ఆన్సర్ వచ్చేసింది. కలిసి అంటే పోము, అసలు అవునా? పోతే అందరం కలిసే పోతాం. 20, 30, 10, 15 ఇట్లనే ఉంటాం తప్ప అందరం కలిసి వెళ్తే 3-4 కార్లు వెళ్తాయి, అందరం కలిసి పోతాం, అందరం కలిసి వస్తాం. నేను అనుకున్నానంటే పెళ్ళిళ్ళకి ఫంక్షన్లకి కలిసి అందరితో వెళ్తారు, బట్ ఆవిడ వేరే అలా కాకుండా ఫంక్షన్లకు కాకుండా ఇంకెక్కడికైనా సినిమాలకు వేరే ఊర్లకు తీసుకెళ్లారా అని అడగబోతుంది. లేదు ఏం లేదు, అట్లా కలిసి ఉండేది. ఇట్లా ఇద్దరమే రావాలి, మనం ఇద్దరమే ప్రయాణం చేయాలంటే ఇద్దరం కలిసి ప్రయాణం చేసింది నాకు తెలిసి ఒక 2-3 సందర్భాలున్నాయి. అది కూడా బ్యాంక్లో సంతకాలే. ఇంకెక్కడ కూడా ఇద్దరం కలిసిపోయినట్టు ఏం లేదు. మామూలుగా వదినలు అక్కలు అందరు కలిసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. బావలు వీళ్ళు దాంట్లో మనము దాంట్లో ఎవరు మంచుకో దాంట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అట్లేమి మనమే ఎక్కాలా, నువ్వు రా, నువ్వు వీళ్ళని కూర్చో, ఇద్దరం కలిసి ఉండాలా, నా పక్కకు నువ్వే ఉండాలి, ఇవన్నీ ఏమి ఉండదు. ఈవెన్ కొత్తలో లేదు, పాతలో లేదు, ఏది లేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు అట్లా 2 సినిమాలు పోయినా ఆ కొనకోలు ఈ కొనకోలు ఉంటుంటే, అంతేగాని పక్కకే కూర్చోవాలనే ఆలోచన ఏం లేదు. అంటే కంబైన్డ్ ఫ్యామిలీ ఉండేసరికి అదొక అటాచ్మెంట్ అంతే. వదిన అంటే తల్లి తిరిగా, అక్కలు ఉన్నారు, బావలు ఉన్నారు, ఇట్లా అన్నట్టు అది ఒక అటాచ్మెంట్తో ఉంది. డిఫరెన్స్ ఉన్నప్పుడు ఈ డీవియేషన్ వస్తుంది, డిఫరెన్సే లేనప్పుడు డీవియేషన్ రాదు. అట్లా. సో ఇప్పటివరకు అయితే ఏ సినిమాకి కూడా ఇద్దరు వెళ్ళలేదు, వేరే ఊర్లకు ఇద్దరం కలిసి సినిమా చూసిందే లేదు. అంటే సినిమాలు 10 చూడొచ్చు, కానీ అందరం కలిసి వెళ్ళి ఇద్దరం కలిసి చూసింది ఏం లేదు. యాక్చువల్లీ సినిమాలు ఇంట్రెస్ట్ అయినా చూస్తారా విజయ్ గారు? ఆమెకు టీ అంటే ఏం అడగా, సీరియల్స్ ఎక్కువ చూస్తాను, న్యూస్ చూస్తాను, పేపర్ మాత్రం 2 గంటలు చదువుతాను. వెంకటరమణారెడ్డి గారి గురించి న్యూస్ వచ్చిందా? సార్ అసలు పేపర్ చూడరు, న్యూస్ చూడా, నేను టీవీ చూడా. ఓకే, మేమన్నీ కూడా ఆవిడ కవర్ చేసేస్తున్నారు, అందుకే ఆవిడే పేపర్ చదివి ఆవిడే న్యూస్ చూసి అన్నీ చేసేస్తున్నారు. సో మీకు ఎప్పుడు అనిపించలేదా ఇద్దరం కలిసి వెళ్దాము ఏంటి అనేది? సో మీకు కూడా అందరు కలిసి వెళ్ళటమే హ్యాపీగా అనిపించేది? అవునండి. సో ఎప్పుడు కూడా ఆయనతోనే సపరేట్గా వెళ్ళాలి, ఆయన పక్కనే కూర్చోవాలి, ఆయనే ఉండాలి, ఇవన్నీ ఏం లేవు? సార్ టైంకి ఉండరు కదా, అడ్జస్ట్ కావాలన్నా దొరకదు కదా, కానీ అదే అందుకే ఆవిడ స్ట్రాంగ్ అదే ఫిక్స్ అయ్యారు, ఎట్లాగో దొరకరు కాబట్టి ఇలానే ప్రశాంతంగా అందరితో కలిసి హ్యాపీగా. అందరిలాగా అల్లరి చేసి జర గొడవ చేసి తింటాడేమో అంటే ఈయనేం రకం కాదు, పొమ్మంటాడని కూడా తెలుసు కదా, కాబట్టి దేర్ ఈజ్ నో ఆల్టర్నేట్ వే. సో పెళ్ళైన కొత్తలో కానీ ఇప్పుడు కానీ ఆయన కోప్పడితే అలగటమో, ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే అలగటం, ఇట్లాంటివి ఏమైనా ఉన్నాయా? అలిగిన సందర్భాలు ఉన్నాయా? విజయ్ గారు ఎప్పుడైనా అలిగారా? నాకు తెలిసి అయితే ఏం లేదు. నేను కోపం వస్తే ముఖం ఇట్లా ఉంటుంది తప్ప ఏమనం నోటికి వచ్చిన మాట మాట్లాడడం అట్లాంటి అలవాట్లేదు. కానీ మీరు మారారంటే వెళ్ళిపోతాం అంతేగాని ఏం మాట్లాడము. అలగటాలు, కోపం తెచ్చుకోవడం నేను చూసిన కాడికైతే ఏం లేదు ఇప్పటి వరకు అయితే, ఇన్ని సంవత్సరాలు. ఓకే, ఎందుకంటే ఆవిడ ఒకసారి అలిగారు లేకపోతే కోపం తెచ్చుకున్నారు అంటే ఆ కోపం తర్వాత ఎవరు ఫస్ట్ మాట్లాడతారు? ఎవరైనా సారీ చెప్తారా? ఇలాంటివి ఏమైనా నేను అడుగుతా. అట్లాంటివి జరిగితే నేను మాట్లాడాలి, నేనే చెప్తున్నాను కదా. అదే అంటున్నా, పాపం ఆవిడ దానికి కూడా అవకాశం లేకుండా అన్నిటికీ అలవాటు పడిపోయి అన్నిటికీ అడ్జస్ట్ అవుతూ వచ్చారు కాబట్టి అలగటము, మీరు సారీ చెప్పటాలు ఇలాంటివి కూడా ఏమీ ఆ సందర్భాలు లేవు. ఓకే, సో ఇంత కూల్గా ఉన్నారు విజయ్ గారు, అండ్ మీరు కూల్ పర్సన్సే కాబట్టి ఎక్కువగా గొడవలు వచ్చిన సందర్భాలు కూడా ఉండవు, అండ్ టైం కూడా మీరు ఇంట్లో ఎక్కువ ఉండరు కాబట్టి చాలా తక్కువగా ఫ్యామిలీ అలా గడిచిపోతుంది కాబట్టి. సో ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత కష్టపడి రాజకీయ జీవితాన్ని సాధించుకున్నారు, ఇంకా ప్రజలకి చేయాలి అని అనుకున్న దాంట్లో ఆవిడ నుంచి మీరు ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఇప్పటివరకు ఆవిడ ఫుల్ సపోర్ట్ చేశారు, 100% చేశారు నన్ను అడిగితే, బట్ ఇక మీదట ఇంకా ఎలాంటి సపోర్ట్ కోరుకుంటున్నారు? ఏమైనా ఇంకా కోరుకునేది ఏమున్నదమ్మా, ఏదున్నా తను ఇల్లు చూసుకుంటుంది, ఇంట్లో 10,000 ఇస్తే 10,000 నడుపుతుంది, 15,000 ఇస్తే మళ్ళీ 5,000 మిగులుస్తుంది. సో ఇంటి ఖర్చు వాస్తవం ఖర్చే చెప్తున్నాను, అంతకన్నా ఎక్కేం కాదు.
ఇక బయట నేను పెట్టే ఖర్చు ఆమెకు తెలియదు, నేను ఏం చేస్తున్నా తెలియదు, ఏమి ఇస్తున్నా తెలియదు, ఎటు పోతుంది తెలియదు, ఎటు వస్తుంది కూడా తెలియదు, పట్టించుకోదు. ఒకవేళ ముందట ఇచ్చినా ఎవరికైనా సాయం చేసినా ఎందుకు చేస్తున్నా అని కూడా అడగరు. ఈమెకు అవసరం ఉండి ఏమన్నా కావాలి, ఓ తులం కావాలని గిట్ట ఎప్పుడన్నా అడుగుతుందేమన్నా, అడగలేదు ఎప్పుడు. ఒకవేళ ఎవరికైనా ఇస్తుంటే కూడా ఏమేమన్నా అవసరం ఉండి అడిగిందే అనుకుందాం, ఎవరికైనా ఇస్తుంటే కూడా నాకు ఇవ్వకుండా అటు ఇస్తున్నాం అని కూడా ఎన్నడూ మాట్లాడరు. కాని పని అది ఏం అట్లాంటి ఆలోచన చేయదు. కాబట్టి ఓ రకంగా అదృష్టమే. ఇప్పుడు లైఫ్లో ఫ్యామిలీలో అందరికీ ఏదో ఒక లోటు ఉంటుంది. ఆ లోటు అడ్జస్ట్ అయినప్పుడు అది లోటుగా కనపడదు. కాబట్టి మంచిని చూస్తే ప్రతి వ్యక్తిలో చెడును చూసే కన్నా మంచిని చూస్తే ఆ చెడు కనపడకుండా ఉంటుంది. అది భార్య అయినా, భర్త అయినా, అన్నదమ్ములైనా, అక్క చెల్లెలైనా, అన్న వదినెలు మరుదులైనా, ఏదున్నా సరే ఒక మంచిని పట్టుకుంటే ఒక చెడు జారిపోతే జారిపోయిందేమో అంటే అన్నారు, ఏం తప్పేమున్నది అనేది ఒక ఆలోచన వస్తుంది. కానీ అవన్నీ పట్టించుకోకుండా ఇదే పట్టించుకుంటే గొడవ అవుతుంది. కాబట్టి పాజిటివ్నెస్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎప్పుడు కనపడదు అనేది నా ఆలోచన. నేను అట్లనే ఉంటాం. ఎప్పుడైనా నేను ఇరిటేట్ అయితే నాకు తెలియకుండా అయినా ఎక్కడ ఆ సందర్భం అయితే అలిగినట్టు కానీ గొడవ అయినట్టు కానీ నాకు జ్ఞాపకం లేదు.